SLV-C-33 ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్దమైంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 12:50 ఉపగ్రహ వాహన నౌక అంతరిక్షంలోకి దూసుకెళ్తోంది. దేశీయ నావిగేషన్ వ్యవస్థకు ఉపయోగపడే శాటిలైట్స్ ను ఈ ప్రయోగం ద్వారా కక్షలోకి ప్రవేశపెడుతోంది ఇస్రో. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నావిగేషన్ వ్యవస్థను సొంతం చేసుకునే దిశగా అంతరిక్షంలో మరో అడుగు పడబోతోంది. ఇప్పటికే 6 రాకెట్లను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టిన ఇస్రో ప్రతిష్టాత్మక చివరి ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ప్రయోగ వేదిక నుంచి PSLV-C-33 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది ఇస్రో. IRNSS సిరీస్ లో ఇది 7వ ప్రయోగం. ఇది విజయవంతమైతే సొంత నావిగేషన్ వ్యవస్థను కలిగి ఉన్న 6వ దేశంగా నిలుస్తుంది. IRNSS ఉపగ్రహాలు 12 సంవత్సరాల పాటు సేవలందిస్తాయి. అమెరికాకు చెందిన నావిగేషన్ వ్యవస్థను GPS గా పిలిస్తే మన శాస్త్రవేత్తలు ఇండియన్ నావిగేషన్ రీజనల్ శాటిలైట్ సిస్టమ్ గా పేరు పెట్టారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కు ధీటుగా దీనిని రూపొందించారు. మంగళవారం ఉదయం 9:20 ప్రారంభమైన కౌంట్ డౌన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం రాకెట్ కు హీలియం, నైట్రోజన్ గ్యాసులను నింపి రాకెట్లోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తారు. తుది తనిఖీలు నిర్వహించి సరిగ్గా మధ్యాహ్నం 12:50 రాకెట్ ను నింగిలోకి పంపిస్తారు. IRNSS-1G ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 286 కిలోమీటర్ల ఎత్తులో దీర్ఘవృత్తాకార కక్షలో ప్రవేశపెడతారు.